తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా మాధవరంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో రూరల్ మండల అధ్యక్షులు జడ్డు హరిబాబు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రజల వద్దకు తీసుకెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉమ్మడి మోసపూరిత మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కూటమి ఇచ్చిన అబద్దపు హామీలను ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల కన్వీనర్ కాయగాల శ్రీనివాస్, ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. మన గత నెల 25వ తారీఖున మన అధ్యక్షులు వారు సంవత్సరం కాలమైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తారని చూసాం. ఈ సంవత్సర కాలంలో మనం ఏదైతే ముందనుకున్నామో ఈ ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నా బాబు షూరిటీ అంటే మోసం గ్యారంటీ అని మనం అనుకున్నా అది మనం వాళ్ళు వచ్చి రాగానే అంటే ఏదో తొందరపడుతున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొందరపడుతున్నట్టు ఉంటారు అనుకుంటారని మనం చాలా ఓపికపడ్డాం. ఒక పెన్షనర్లకి 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేయటం తప్ప అది కూడా మనం అప్పటికి 69 లక్షల మంది పెన్షనర్కి ఇస్తే దాన్ని 3.5 లక్షల పెన్షన్లు తగ్గించి వాళ్ళకి నష్టం తీసేసి ఇవ్వడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసిన ఏ ఒక్క పథకం కూడా ఇంతకాలం ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో 13-14 నెలల కాలంలో అమలు చేయాలి. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ కార్యక్రమాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రజల్ని ఎన్ని అవగాహన కల్పిస్తే ఈ ప్రభుత్వం వాడు చంద్రబాబు నాయుడు పన్నే తంత్రం ఏంటంటే అబద్ధాలని ప్రచారం చేసుకుంటే వెళ్ళి కానీ మోసం ఎంతకాలం ఆగదు. ఓ పక్కన నారా చంద్రబాబు నాయుడు, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి సంతకాలు పెట్టి ఒక్కొక్క ఇంటికి బాండ్ల రూపంలో కూడా ఇచ్చారు. ఆ ఇంటికి ఏమేమి పథకాలు ఎంత వస్తాయని ఆ బాండ్లు కూడా కావాలంటే కూడా నేను చదువుతాను. ఎందుకంటే దాంట్లో ఇంటికి ఆ ఇంటి ఇళ్ళ పేరు అన్ని వేసి కూడా మరి బాండ్లు పెట్టారు. ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఇవాళ ఏదైనా మనం మాట్లాడి అభివృద్ధి గురించి మీ సంవత్సరం నుంచి ఏం చేశాడ్రా అంటే వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని అబద్ధాలు మాట్లాడడానికే వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు. ఇదే నమ్మేస్తారు అనుకుంటున్నారు. మోసం తెలుసుకోవడానికి కొద్ది టైం పడుతుంది. ఆ కొద్ది కాలమే మీరు నమ్మించగలుగుతారు. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించింది కూడా ఇంక మనం సంవత్సరం చూసాం. ప్రజల్ని మోసం చేస్తూనే వెళ్ళిపోతున్నారు. మనం ప్రజల్ని జాగృతం చేయవలసిన అవసరం వచ్చింది. మనం ప్రజల్లోకి వెళ్ళాలి అని మనం ఒక ప్రోగ్రాం తయారు చేయాలి. ఎవరు ఎన్ని భాషలు నేర్చుకున్నా వ్యక్తులకే లాభం చేకూరుతుందని, భాషలకు కాదని పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. విశాఖలో కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ప్రముఖులు తెలుగు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల్లో ప్రఖ్యాతిని భాషల ద్వారా పొందారని గుర్తు చేశారు. మన విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఆయన తెలుగులో ప్రారంభించారు. అదేవిధంగా తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళనాడులో ప్రారంభించారు. అంతేకాకుండా ఆయన ప్రసంగాల్లో కూడా ఆయన ట్వీట్లో కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులైన మన గురజాడ అప్పారావు గారి యొక్క దీన్ని కూడా ఆయన మనం కోట్ చేసిన సంగతి మనం చూసాం. అదేవిధంగా మన గవర్నర్ హరిబాబు గారు ఉన్నారు ఒరిస్సాలో. ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో కానివ్వండి, లేకపోతే అక్కడ ఒరియాలో చేసేటువంటి ప్రసంగాల్లో కానివ్వండి, ఆయన ముందు ఆ ఒరియా భాషను ముందు ప్రారంభిస్తూ ఉండేవారు. అంటే దీనివల్ల ఏమిటంటే మనం అక్కడ ప్రజల యొక్క ఆత్మీయతని మనం పొందాలన్నా, వారితో మనం మమేకం కావాలన్నా అక్కడ యొక్క స్థానిక భాషల్లో మాట్లాడటం అనేది చాలా అవసరం అవుతుంది. చాలా విచిత్రమైన విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. రజనీకాంత్ గారు ప్రత్యేకమైనటువంటి ప్రఖ్యాత కథానాయకుడు. ఆయన మాతృభాష తమిళ్ కాదు. తర్వాత జయలలిత గారి మాతృభాష తమిళ్ కాదు. ఎంజి రామచంద్ర గారి మాతృభాష తమిళ్ కాదు. కానీ వారు అక్కడ ఎంత స్థానికంగా తమిళ ప్రాంతంలో ఎంత ప్రాచుర్యం పొందారో అదే మిగతా భారతీయ భాషలో కూడా వారి అనువాదాలు ఎలా ఉంది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మీ ద్వారా నేను సవినయంగా మనవి చేసేది ఏమిటంటే ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటే ఆ నేర్చుకున్న వారికి లాభం జరుగుతుంది తప్ప ఆ భాషకేమీ లాభం జరగదు. రెండోది మళ్ళీ ప్రధానంగా చెప్పేది ఏంటంటే హిందీని ఎవరి మీద రుద్దటం లేదు, రుద్దబోవటం లేదు. అంతేకాదు ఏ భాషని ఎవరి మీద కూడా రుద్దేటువంటి ప్రసక్తి లేదు. 22 భాషలు కూడా మనకి జాతీయ భాషలే, అన్నీ సమానమైనటువంటివే. ఇక్కడ ప్రత్యేకంగా నేను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రత్యేకంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
ఆయన మొన్న హైదరాబాద్లో రాజభాషా సమ్మేళనంలో మాట్లాడుతూ హిందీ మీరు నేర్చుకోండి అని చెప్పని, హిందీ మనకు పెద్దమ్మ లాంటిది అని చెప్పి అన్నాడు. అంటే కొంతమంది ఆయన పాపం అయితే హిందీ పెద్దమ్మ అయితే మిగతా ఏమన్నారు, అన్ని 22 మన మాతృభాష కాకుండా ఉన్నటువంటి మిగతా 21 భాషలు మనకు పెద్దమ్మలే. సెలవుల్లో మనం పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళాలంటే ఏ పెద్దమ్మ గారి ఇంటికి వెళ్తాం? అక్కడ ఆడుకోవడానికి పిల్లలు ఉన్నారా, అక్కడ మనం ఉండడానికి ఎక్కువ సౌకర్యం ఉందా అని ఎన్ని చూసి వెళ్తాం. అట్లాగే ఈ 21 భాషల్లో ఇంకా ఏ భాష అయినా నేర్చుకోవాలి అంటే 3వ భాష కింద దేనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, ఏ భాష నేర్చుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? మనం తమిళ్ నేర్చుకుంటే తమిళనాడుకి పరిమితం అవుతాం, కన్నడ నేర్చుకుంటే కన్నడకి పరిమితం అవుతాం, మలయాళం నేర్చుకుంటే కేరళకు పరిమితం, అదే హిందీ నేర్చుకుంటే 7-8 రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశం అంతా కూడా మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి మన అవసరాన్ని బట్టి మనం ఆ భాషను నేర్చుకోవచ్చు. ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటే ఆ భాషకే ప్రయోజనం తప్ప మనకే ప్రయోజనం తప్ప ఆ భాషకే ప్రయోజనం కాదు. హిందీ ఎవరి మీద రుద్దటం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ విధానం కాదు. స్పష్టంగా ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు కూడా ఒకటే చెప్పారు, భారతీయ భాషల వికాసంలోనే హిందీ వికాసం ఉందని చెప్పారు. కాబట్టి దయచేసి ఎవరో కూడా హిందీని రుద్దుతున్నారనేటువంటి అపోహ పెట్టుకోవద్దని చెప్పని మీకు నేను సవనీయంగా మనం చేస్తాను. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ పేర్కొన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ 23 వసతి గృహాల్లో 2078 మందికి వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో 648 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. షెడ్యూల్డ్ కులాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు అందిస్తోందని తెలిపారు. అట్రాసిటీ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎస్సీలకు అందించే సంక్షేమ పథకాలపై అధికారులు గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ యొక్క రోస్టర్ సిస్టమ్స్ కానీ, ఈ ప్రమోషన్స్ పాలసీ కానీ, ప్రభుత్వం నుంచి బ్యాంకుల వాళ్ళు లోన్స్ విషయం కానీ, 5 కోట్ల వరకు మాననీయ ప్రధానమంత్రిజీ 5 కోట్ల వరకు కూడా దళితులకు లోన్లు ఇవ్వాలనే సంకల్పంతో సిజిటిఎంసి ద్వారా క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ సిజిటిఎంసి ద్వారా మాననీయ ప్రధానమంత్రిజీ ఒక మంచి పథకాన్ని ఇవాళ భారతదేశంలో అమలు చేస్తున్నారు. అమల్లో భాగంగా ఇవాళ అంతా కూడా ప్రైవేటేషన్ ఉంది కాబట్టి ఉపాధి కల్పనకు యువతకు ఒక మార్గాన్ని చూపెట్టాలనేటువంటి సంకల్పంతో ఇవాళ 5 కోట్ల వరకు పూచికత్తు లేని రుణాలను ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఒక పథకం ప్రారంభించారు. అవి సకాలంలో అందుతున్నాయా లేదా? అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ప్రభుత్వం ద్వారా కొంత నరేంద్ర మోడీ గారు కొంత సబ్సిడీ ఇచ్చి, రెండవది ప్రభుత్వ బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చే విధంగా కోఆపరేట్ చేయాలనేటువంటి 20 లక్షల వరకు కూడా ఒక సొంత ఇంటి పథకం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి కొంత సబ్సిడీ బ్యాంకుల నుంచి సుమారు ఒక 20 ఏళ్ల వరకు కూడా ఒక 5 లక్షల ఇల్లు కట్టుకుంటే ఒక నెలకు ఒక 1000 రూపాయలు 15 ఏళ్ల వరకు కూడా కట్టుకునేటువంటి స్కీమ్. అంటే 20 లక్షలు అయితే 3000 రూపాయలు. ఇటువంటి స్కీమ్లను ప్రవేశపెట్టి ప్రభుత్వం అందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక గ్యాస్, ప్రతి ఇంటికి మంచి అందరూ కూడా పేదవాళ్ళు నిరుపేదలుగా ఉండొద్దు, ఈ దేశంలో కూడు గుడ్డ నీడ ఉండేటువంటి సంకల్పంతో ఈ పథకాలు సకాలంలో అందుతున్నాయా లేదా అనే విషయంలో కమిషన్ ఇవాళ ఈ యొక్క రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చాలా విషయాలు డిపార్ట్మెంట్స్ మీద మనం అడగడం జరిగింది. కొన్ని స్కీములు అమలు అవుతున్నాయి, కొన్ని స్కీములు వాళ్ళు అమలు చేయడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. కాబట్టి నేషనల్ ఎస్సీ కమిషన్ ద్వారా ఈ యొక్క రూలింగ్ ఇవ్వడం ఏంటంటే, మేము కూడా ఒక ఆర్డర్ గా చేయడం ఏంటంటే, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ జిల్లాలో దళితుల దాడులను గాని ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో విఫలం కాకుండా వాళ్ళందరికీ సకాలం లోపట వాళ్లకు ఉద్యోగ నియామకాలు కానివ్వండి, బ్యాక్లాగ్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఉపాధి కల్పన విషయంలో కూడా వెనకాడవద్దనేది మేము వారికి సూచన చేయడం జరిగింది. ఆ సూచన మేరకు వారు కూడా ఈ అమలు చేయడం కొరకు మా సాయశక్తుల ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. లేకపోతే కమిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. కమిషన్ ఈజ్ ఏ ఫైనల్. ఈ భారత ప్రభుత్వంలో ఈ భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 338 ప్రకారంగా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కును ఎవరు హరించివేసినా వాళ్ళు ప్రాసిక్యూట్ కావుతారు. కాబట్టి అందరూ కూడా ఉద్యోగులు కానీ అధికారులు కానీ జాగ్రత్తగా పేదలకు అందాల్సిన పథకాలు అమలు చేయాలని నేను కోరుకుంటూ ఈ గుంటూరు జిల్లా ఈ యొక్క సమీక్ష సమావేశానికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా పాత్రికేయ సోదరులకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి మరింత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్. $78.77 లక్షల CSR నిధులతో కాకినాడ జీజీహెచ్కు యంత్ర పరికరాలు. ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీతో కలిసి ఆధునీకరించిన పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.